ఏం చెప్పాలో అర్థం కావట్లేదు ఈరోజు ఎపిసోడ్ గురించి. మొత్తానికి మూడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు తుస్సుమన్నాయి. మరి ఎపిసోడ్ చూసుకుంటే ఈ రోజు అంతా ఏముంది నాన్న, పెట్టావు బానే ఉందిలే. ఇంకొకటి, సోనియా చెప్పిందే నిఖిల్ చేస్తాడు అంటే నిఖిల్ తన మనసులో ఉన్నది తన మైండ్ లో ఉన్నది చేయడా అంటే సోనియా ఏది చెప్తే అది అంతే చేసేది నిఖిల్ క్లాన్. చివరికి ఛాలెంజెస్ పెట్టినప్పుడు అందరేమో నిన్నటి దాకానేమో అందరం ఆడదాంరా వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని అన్నావంట నువ్వు. చివరికి మళ్ళీ ఇప్పుడు ఈ రోజు ఎపిసోడ్ చూసేసరికి మా క్లాన్ గెలవాలి కదా అని చెప్పేసి ఇప్పుడు మాట్లాడదు. రెండు రకాల మాటలు మాట్లాడాలి నీ తర్వాతే నిఖిల్. ఇప్పటిదాకా నీ మీద మంచి ఒపీనియన్ ఉంది, బట్ ఆ ఒపీనియన్ ని చివరికి ఇటు ఆడియన్స్ లోను ఇటు మా రివ్యూవర్స్ లోను లేకుండా చేసుకుంటున్నావు. ఒకసారి చూసు గమనించుకో. అండ్ సోనియా చెప్పింది నువ్వు చేస్తున్నావు తప్ప నీకున్న ఇదితో నువ్వు చెయ్యట్లేదు చీఫ్ గా, ఓకేనా? చూసుకో ఒకసారి ఇది చూసుకుంటే. థర్డ్ ఛాలెంజ్ కి వచ్చారండి, పట్టుకొని ఉండు లేదా పగిలిపోతుంది అని. బాల్ పెట్టారు, అది పెట్టుకోవాలని చెప్పేసి. బెలూన్ అయితే పగలకూడదట. సో పృథ్వీ అండ్ నబీల్ కి వచ్చేసరికి అంత అయిపోయిన తర్వాత పాపం లాస్ట్ మూమెంట్ లో నబీల్ పాపం హ్యాండ్ అట్లా పట్టుకోలేకపోయాడు. బట్ కానీ ఏంటంటే సరే కంగ్రాట్స్ చెప్పేసి పృథ్వీకి ఇచ్చాడు అనమాట. సో 1,00,000 రూపాయలు గెలుచుకున్నారు. సో 11th వైల్డ్ కార్డ్ ఎంట్రీ తుస్సుమంది వెళ్ళిపోయింది. ఇంకా నెక్స్ట్ తర్వాత ఇంకోటి ఏంటంటే పాప కాంతారా టీంలో మరి ఎవరైతే అనర్హులు కారో చెప్పు అనే శక్తి టీం నడితే శక్తి టీం వీళ్ళందరూ ఏం చేశారు, బూడు పుటాని అనమాట. ఎవరు మరి నిఖిల్ బూడు పుటాని, సోనియా బూడు పుటాని చేస్తే నిఖిల్ నమ్ముతాడు అనమాట. సో సోనియా ఏం చెప్పింది, నబీల్ తీసేద్దాం, యష్మి కూడా నబీల్ తీసేద్దాం అది ఇది అనేసి పాపం అనర్హుడు అని చెప్పేసి నబీల్ ని తీసేశారు. అసలు నబీల్ తీయడానికి ఏంది, తను గేమ్ ఎక్కడ ఆడతాడో కరెక్ట్ గా ఫిజికల్ గా ఎక్కడ ఇది చేస్తాడో తనకి ఏం వస్తాయో ఏ గిఫ్ట్లు వస్తాయో ఏందో అని చెప్పి వీళ్ళే కావాలని చేశారని మాకు అనిపిస్తుంది. సో ఎందుకంటే దాంట్లో మరి ఆదిత్య ఓం గారు ఉన్నారు, తర్వాత ప్రేరణ ఉంది, తర్వాత నైనిక ఉంది, విష్ణు ఉంది, మరి చీఫ్ ఉంది. వీళ్ళందరినీ అనేసి నబీల్ ఎందుకు పట్టుకున్నాడంటే నబీల్ ఎక్కడ వీళ్ళకి ఇదైతాడో ఎక్కువగా గేమ్స్ ఆడి ఎక్కువ గెలుస్తాడు అని చెప్పేసి నబీల్ కి ఇవ్వడానికి కారణం సోనియానే అని మాకు అనిపిస్తుంది. ఎందుకంటే నిఖిల్ మన నిన్నటిదాకా అన్న ఒక రకంగా అన్న మనిషి ఇప్పుడు డబల్ వాయిస్ తో డబల్ నాలుకతో మాట్లాడాడు. సో నబీల్ తీయడానికి వీళ్ళందరూ ఏంది, నబీల్ తీసేద్దాం, నబీల్ ఒక్కడే గేమ్ ఆడుతున్నాడు మిగతా వాళ్ళు ఆడట్లేదు, అది మరి నబీల్ ఒక్కడే గేమ్ ఆడితే మరి మీ క్లాన్ లో ఎవరెవరు గేమ్ ఆడారు చెప్పండి? పృథ్వీ ఒక్కడే కనిపించాడు. పృథ్వీ ఒక్కడే మాకు ఈరోజు మీరు ఇచ్చిన ఛాలెంజెస్ లో బిగ్ బాస్ ఇచ్చిన ఛాలెంజ్ పృథ్వీ ఒక్కడే సరిగ్గా కనిపించాడు తప్ప ఎవరు మాకు కనిపించలేదు చెప్పాలి అంటే. యష్మి ఏది, సోనియా ఏం గేమ్ ఆడి, ఇద్దరు ఏం చేస్తున్నారు ఇంతకి? తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఏమంటారు, అందుకే వాళ్ళు ఓడిపోతారని పృథ్వీ అంటాం. సో మనీని ఎందుకు తీసేశారు అని ప్రేరణ అడిగింది అనమాట. అడిగితే సెల్ఫ్ నామినేటెడ్ అది మనీ ఏమనుకున్నాడు, సరే సెల్ఫ్ నామినేట్ అయినా ఒకవేళ ఏం చేసినా వైల్డ్ కార్డ్ ఎంట్రీ రారు కదా, పాప తన వేలో తను వెళ్తే వీళ్ళు ఇంకో రకంగా సోనియా క్రియేట్ చేయడం. సోనియా ఏంది, నువ్వు వెళ్ళిపోయావు, నువ్వు అక్కడ వెళ్ళకుండా ఉండాల్సింది, నేను వెళ్ళను అని చెప్పాల్సింది కదా, నువ్వు ఎందుకు వెళ్ళావు, నీ స్వతహాగా నువ్వు వెళ్ళను, నేనేం చేయను, అది ఎవడిష్టం వాడిది అని నేను ఎవడు వెళ్ళిపోమన్నాడా? చేసింది మీరే, టీం కోసమే చేస్తే చివరికి నువ్వు ఇట్లా తయారు చేస్తున్నావు సోనియా నీ వల్లే అక్కడ నబీల్ కి మనీని తీసేయడం జరిగింది అనేది. ఎందుకంటే నీ మాటే వింటాడు నిఖిల్, సోనియా మాటే వింటాడు నిఖిల్, పృథ్వీ కూడా. నెక్స్ట్ పాపమ్మ దీనికోసం అని చెప్పేసి సీత చాలా రకాలుగా ఇచ్చేసింది అనమాట. ఎందుకు తీసావు నబీల్, ఆ తప్పు చాలా నువ్వు కరెక్ట్ గా వే చేయలేదు, నిన్నటి దాకేమో హౌస్ అందరం కలిసి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాకుండా అడ్డుకుందాం అన్నాం, ఇప్పుడేమో క్లాన్ కోసం ఆడాను అది ఇది అని అంటున్నాం, కానీ తప్పు అనేసి చెప్పడం జరిగింది. సో నా తెలుసు కరెక్ట్ గా గేమ్ అయితే నిఖిల్ అయితే కరెక్ట్ గా అనర్హుడు అని కరెక్ట్ గా తీసేలే, మనీ విషయంలో కూడా తప్పుగానే రాంగ్ ప్రూవ్ చేసినట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళిద్దరు మంచి గేమ్ పర్సన్స్, ఫిజికల్ గా గానీ మెంటల్ గా గానీ అన్ని రకాలుగా గేమ్లు ఆడతారు, ఛాలెంజెస్ చేస్తారు అనమాట, మంచిగా ఆడతారు. కావాలనే సోనియా తరహాలోనే సోనియా అనబట్టే వీళ్ళు చేశారని నాకు అనిపిస్తుంది.
తర్వాత ప్రేరణ ఉంటుంది చిల్లర్ ఫెలోస్ అనేసి. తర్వాత క్లాన్ వర్సెస్ క్లాన్ లాగా తయారైంది చివరికి కంప అని. తర్వాత నెక్స్ట్ రంగుల పజిల్ అనేసి క్యూబ్ షేప్ చేయాలి, క్యూబ్ షేప్ చేసి చివరికి మిగతా 2 టీంలు ఓడిపోయారు. తర్వాత సీత అంటే ఇచ్చింది, ఏమని ఇచ్చింది తెలుసా? సోనియా నిఖిల్లో ఏమంటుంది, అరే తిన్నావారా, ఆపిల్ తింటావారా, కాఫీ తాగుతావారా, అన్నం తింటావారా, తర్వాత సింగింగ్ చేస్తావారా, పడుకుంటావారా, నిద్ర వస్తుందారా, హెడేక్ వస్తుందారా నీకు, స్విమ్మింగ్ పూల్లో దూకావా అందుకనే హెడేక్ వస్తుంది, ఎందుకు దూకమన్నావు, ఏం చేయమంటావురా. అసలు ఎంటర్టైన్మెంట్ మస్తు ఇచ్చింది సీత. అంటే సోనియా ఎట్లా మాట్లాడుతుందో ఆ విధంగా సీత కామెంటరీ మాత్రం సూపర్. తర్వాత బీబీ డాన్స్ కి డాన్స్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత 20 seconds లో 5 పాటలు ఇచ్చావు, 5 పాటలు చేశారు. తర్వాత సోనియా 4th సాంగ్ కి వచ్చేసరికి సోనియా ఎవరెవరు వచ్చారు స్టేజ్ మీదకి అని అంటే నిఖిల్ ఏం చేసింది, నిఖిల్, పృథ్వీ, ప్రేరణ, సోనియా అని. సోనియా అసలు రాలే ఆ స్టేజ్ దగ్గరికి. సోనియా వచ్చిందని అన్నాడు. అంటే సోనియా లేనిది నిఖిల్ ఉండడు, నిఖిల్ లేనిది సోనియా ఉండదు, వీళ్ళిద్దరు లేనిది పృథ్వీ ఉండడు, అంతే కదా. సో సోనియా రాకపోయినా స్టేజ్ మీద రప్పించి చేయిస్తాడు మన నిఖిల్. తర్వాత 5th సాంగ్ వచ్చి సోనియా అవుట్ అయిపోయింది, స్టేజ్ మీదకి రాలేకపోయింది. సో మాత్రం 10వ వైల్డ్ కార్డ్ ఎంట్రీ క్లోజ్ అయిపోయింది. ఇంతటితో కథ ముగిసింది. బట్ కాబట్టి ఏంటంటే సోనియా లేకపోతే నిఖిల్ ఉండడు, నిఖిల్ లేకపోతే పృథ్వీ ఉండడు. ఈ ముగ్గురు లేకపోతే సోనియా చెప్పిన తరహాలోనే సోనియా బాటలోనే వీళ్ళందరూ నడుస్తారు. నబీల్ తీసేయడంలో మీకేమనిపించింది? వీళ్ళెందుకు అనర్హుడని ప్రకటించారు? వీళ్ళు గేమ్ ఆడలేకనా కావాలని సోనియా తరహాలోనే మాట మారు? కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అండ్ మనీని కూడా తీయడానికి రీజన్ ఏంటండి, తన సెల్ఫ్ నామినేటర్ అది ఇది అన్నాడు. సెల్ఫ్ నామినేటర్ అంత వర్క్ మైండెడ్, అంత ఫిజికల్ అన్ని రకాలుగా ఆడే మనిషిని ఎందుకు తీసేశారు? ఇది కూడా ఫెయిరా అన్ఫెయిరా? మీరు కూడా ఏమనుకుంటారు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ వీక్ ఎవరు బయటికి వెళ్ళబోతున్నారు? చాలా మంది సోనియాని బయటికి పంపించేయాలి అని అంటున్నారు. బట్ సోనియాని మరి బయటికి పంపిస్తారా బిగ్ బాస్? సోనియాకి వత్తాసు పలుకుతున్న బిగ్ బాస్ టీమ్, సోనియాకి అండ్ నిఖిల్ క్లాన్ కి వత్తాసు పలుకుతున్న బిగ్ బాస్ టీమ్, ఇది నా టైటిల్. సో సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్. థ్యాంక్ యూ.